ఈ విధంగా ఇంద్రజిత్తు నికుంభిలాయాగం చేయాలి అని చెప్పి సిద్ధమై ఉన్నాడు. అనేక మంది రాక్షస సమూహాన్ని వలయంగా పెట్టుకున్నటువంటి వాడై మధ్యలో నికుంభిలాయాగం అనేటువంటి దాన్ని ప్రారంభం చేయడానికి సంసిద్ధుడై ఉన్నాడు. ఈ నికుంభిలాయాగం అనేటువంటిది గాని నిర్విఘ్నంగా గాని ఇంద్రజిత్తు పూర్తి చేస్తే ఇంద్రజిత్తుని ఇంకెవరూ జయించలేరు. ఆ నికుంభిలాయాగాన్ని పూర్తి చేయకుండా ఎవరు భంగం చేయగలరో వాళ్ళ చేతనే ఇంద్రజిత్తు మరణిస్తాడు అనేటువంటిది బ్రహ్మదేవుడు వరమిచ్చున్నాడు ఆయన. కాబట్టి ఇంద్రజిత్తు ఏమంటే మాయాసీతను తీసుకుని వచ్చి సంహరించి ఆ రామ లక్ష్మణ సుగ్రీవ ఆంజనేయ అంగదాది సమస్త వానర సమూహానికి దుఃఖాన్ని కల్పించి వాళ్ళ దుఃఖంలో ఉండగా నికుంభిలాయాగం నిర్విఘ్నంగా చేసి వేయవచ్చు అని చెప్పి ఇంద్రజిత్తు యొక్క ఆలోచన. అది విభీషణుడికి తెలుసు. ఆ విభీషణుడు రామచంద్రమూర్తికి చెప్పి నీవు ఈ విధంగా దుఃఖించవద్దు, ఈ సమయంలో వాడు నికుంభిలాయాగాన్ని ప్రారంభించాడు, ముందు వాడి యజ్ఞాన్ని ధ్వంసం చేయడానికి మనం ప్రయత్నించాలి, వాడు సంహరించింది మాత్రం మాయా సీతనే కాదు నిజమైన సీతను సంహరించే ధైర్యం వాడికి లేదని చెప్పి విభీషణుడు చెప్పాడు. సరే రామచంద్రమూర్తి వెంటనే వీళ్ళను బయలుదేరమన్నాడు. లక్ష్మణస్వామి ఏమంటే దివ్య కవచాన్ని ధరించినటువంటి వాడి అభేద్యమైనటువంటి కవచం, అది ఎవరూ చీల్చలేరు, అటువంటి కవచాన్ని ధరించాడు. తర్వాత రాముడు ఏం చెప్పాడంటే నాయనా నువ్వు ఒక్కడివే వెళ్ళొద్దు, సుగ్రీవుణ్ణి జాంబవంతుణ్ణి ససైన్యంగా తీసుకోపోమన్నాడు. దుర్మార్గుడైనటువంటి ఆ ఇంద్రజిత్తు ఎట్లుంటాడో ఏందో తెలియదు కదా, కాబట్టి అనేక మంది సైన్యాన్ని తీసుకుని ఆంజనేయ స్వామిని తీసుకుని విభీషణుడిని వెంట తీసుకుని పోవాల్సింది అన్న తర్వాత అప్పుడు లక్ష్మణస్వామి ధనుర్బాణాలు ధరించి అభేద్య కవచాన్ని ధరించి రామచంద్రమూర్తికి ప్రదక్షిణ నమస్కారం చేసి సాష్టాంగ నమస్కారం చేసి బయలుదేరాడు కదా. ఆ బయలుదేరేటప్పుడు ఆంజనేయ స్వామి ఏమంటే నువ్వు నడిచి రావడం ఎందుకు, నా పైన వెక్కమని చెప్పి అంటే ఇక్కడ సందర్భాన్ని మనం ఎలా ఆలోచించి తెలుసుకోవాలంటే ఆంజనేయ స్వామి ఇప్పుడు ఎక్కించుకున్నాడు అనుకోండి, మరలా అక్కడి పోయినపాటి దించేస్తాడు, మళ్ళీ ఆంజనేయ స్వామి కూడా యుద్ధం చేస్తూ ఉంటాడు అనమాట. సందర్భాన్ని బట్టి ఒక్కొక్కసారి వాళ్ళని వాహనంగా తీసుకుంటూ ఉంటాడు, ఒక్కోసారి కింద నిలబడే యుద్ధం చేస్తుంటారు అనమాట. అక్కడ ఉండేటువంటి పరిస్థితిని బట్టి ఆ విధంగా. ఇక్కడేమైందంటే అందరూ నడవడం ఎందుకు, మనం నా మీద ఎక్కడంటే కొంచెం దూరం ఆంజనేయ స్వామి మీద ఎక్కాడు, కొంచెం దూరం నడిచిపోదాం అన్నాడు. ఇట్లా రకరకాలుగా పోతారనమాట యుద్ధ రంగంలో. వాళ్ళు బయలుదేరి వెళ్తున్నారు. బయలుదేరి వెళ్ళేటప్పుడు ఈ నికుంభిలాదేవి దేవాలయం అనేటువంటిది రావణుడి యొక్క లంకా నగరంలో పశ్చిమ ద్వార సమీపంలో ఉందన్నమాట. పశ్చిమ ప్రాకారానికి బయట ఉంది. అక్కడ చెయ్యాలి యజ్ఞం. అది ఎట్టుంటుందంటే పెద్ద భయంకరమైనటువంటి కేకారణ్యం అన్నమాట. ఇటువంటి శక్తి దేవాలయాలు ఇటువంటివన్నీ కూడా లోపల ఉండవన్నమాట, బయట అరణ్య ప్రాంతాల్లో ఊరికి దూరంగా ఉంటారన్నమాట శక్తులు. కాబట్టి ఆ నికుంభిలాదేవి దేవాలయం అనేటువంటిది ఎక్కడున్నదయా అంటే ఆ పశ్చిమ ద్వారానికి సమీపంలో ఉండేటువంటి కేక భయంకరమైనటువంటి అరణ్యంలో పెద్ద మర్రి చెట్టు ఉంది. ఆ మర్రి చెట్టు సమీపంలో ఉందన్నమాట. ఇక్కడ నికుంభిలాయాగం అనేటువంటిది అక్కడ చేస్తాడు ఆయన. మామూలుగా మన గ్రామ శక్తులు కొన్ని దేవాలయాలు కొడుతుండే ఊరి బయట భయంకరమైనటువంటి మర్రి చెట్ల దగ్గర అక్కడ ఉంటాయి చూడు, ఆ విధంగా ఉంది ఆ దేవాలయం. పెద్ద విపరీతమైనటువంటి ఓడలు కలిగినటువంటి మర్రి చెట్టు ఉంది అక్కడ. ఈ ఇంద్రజిత్తుకుండేటువంటి విషయం ఏంటంటే అన్ని హోమాలు పూర్తయిన తర్వాత ఆ మర్రి చెట్టు మొదటికి వెళ్తాడు. నిగ్రోధ వృక్షం అంటారు దాన్ని. ఆ మర్రి చెట్టు మొదటికి వెళ్ళి అదృశ్యమైపోతాడు. అంటే ఆ మర్రి చెట్టు అనేటువంటిది ఈ భూత ప్రేత పిశాచాది అన్నిటినీ కూడా ఆవహించుకొని ఉంటుంది కాబట్టి అక్కడ మంత్రసిద్ధి అవుతుంది అనమాట. ఇటువంటి ఆభిచారిక హోమాలు ఇటువంటి దుష్ట శక్తులన్నింటినీ కూడా ఆవాహన చేసుకునే దానికి సంతృప్తి పరిచేదానికి అటువంటిది మంచి అవకాశం ఆ మర్రి చెట్టు. ఆ మర్రి చెట్టు అనేటువంటిది శివస్వరూపం, రాగి చెట్టు విష్ణు స్వరూపం, అత్తి చెట్టు బ్రహ్మస్వరూపం అన్నమాట.
కాబట్టి భూత ప్రేత పిశాచాలనికి నాయకుడు కాబట్టి ఈశ్వరుడు, ఆ ఈశ్వర సంబంధమైనటువంటి శక్తులన్నీ కూడా అక్కడ ఉంటాయన్నమాట. అందులో వీళ్ళు రాక్షసులు పరమ శివ భక్తులు. ఇంకా అక్కడ వీళ్ళకి ఎవరు ఎదిరించలేరు. అసలు ఆ ప్రాంతానికి ఒంటరిగా పోయి ఇంద్రజిత్తును చూడాలంటేనే భయం. ఇంకా ఆయన చేసే హోమాన్ని భంగం చేసేవాళ్ళు ఎవరున్నారు? అదీగాక అనేక ఆయుధాలు ధరించినటువంటి దుర్మార్గులైనటువంటి రాక్షసులు, పర్వతాకారులైనటువంటి వాళ్ళు కొన్ని కోట్ల మంది చుట్టూ కాపలా ఉన్నారు. ఆ మధ్యలో హోమం ప్రారంభం. ఈయన విభీషణుడికి ఇవన్నీ అనుభవం కాబట్టి ఆ నికుంభుల యాగాన్ని భంగం చేయాలి అని చెప్పి బయలుదేరారు. జాంబవంతుడు వానర సైన్యాన్ని, ఈ భల్లోక సైన్యాన్ని చాలా మందిని తీసుకున్నాడు. సుగ్రీవుడు కూడా అదే విధంగా సైన్యంగా బయలుదేరాడు. ఇక ఈ ఆంజనేయ స్వామి వీళ్ళందరూ బయలుదేరారు. రాములు వారు మాత్రం ఇక్కడే ఉన్నాడు. ఇక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే ఆ ఇంద్రజిత్తు సమీపానికి పోయేదానికి కూడా అవకాశం లేదు. అంతమంది ఉన్నారు అక్కడ కాపలా. 1 గంట కాదు, 2 గంటలు కాదు, సాయంత్రం దాకా ఉన్నా కానీ లోపలికి పోయే అవకాశమే లేదు. అట్లా సంరక్షిస్తున్నారు, అంత బందోబస్తు ఉంది. అప్పుడు విభీషణుడు ఏం చెప్పాడంటే, నాయనా వాడు నికుంభుల యాగాన్ని ప్రారంభిస్తాడు. ఆ యాగం పూర్తయింది అంటే మనం ఏం చేయలేము ఇంద్రజిత్తును, ఇంకా ఎవరినైనా చంపేస్తాడు, అది బ్రహ్మవరవాడి. కాబట్టి ఇప్పుడు ఆ ఇంద్రజిత్తును మనం దర్శనం చేసుకోవాలంటే ఈ రాక్షసులందరినీ సంహరించాలి. ఈ రాక్షసులను సంహరించాలంటే ముందు వీళ్ళతో యుద్ధం చేయాలి. కాబట్టి ఏం చేస్తారంటే ముందు ఈ రాక్షస సైన్యం మీద యుద్ధం ప్రకటించి చెల్లాచెదురు చేసి వీళ్ళని చెదరగొట్టాలా అని చెప్పాడు. వెంటనే ఆంజనేయ స్వామి ఈ లక్ష్మణస్వామిని ఎత్తుకోన్నాడు కదా. ఇప్పుడు ఆంజనేయ స్వామి లక్ష్మణస్వామి దించేశాడు అనమాట. ఇప్పుడు వాళ్ళందరినీ చెదరగొట్టాలంటే ఆంజనేయ స్వామి వెళ్ళాలి కదా. కాబట్టి ఆంజనేయుడు, సుగ్రీవుడు, తర్వాత జాంబవంతుడు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా వానర సమూహంతో పోయి ఆ యొక్క రాక్షసులతో ద్వంద్వ యుద్ధం ప్రారంభించారు. ద్వంద్వ యుద్ధం ఇక్కడ ప్రారంభించారు. అక్కడ పూజా కలాపాలు ఇంద్రజిత్తు ప్రారంభించాడు. మంచి సమయం. ఆ యజ్ఞం అనేటువంటిదే చాలా గొప్పదన్నమాట. నికుంభిలాయాగ ప్రకరణ అని ఒకటి ఉందన్నమాట. ఆ నికుంభిలాయాగ ప్రకరణ ఆయన చేస్తున్నాడు. దీక్షలో ఉన్నాడు, ఎవరితో మాట్లాడు, మధ్యలో లేయుడు, హోమం చేస్తున్నాడు. ఆ సమయంలోనే ఇక్కడ గొడవ జరిగిందనమాట. గొడవ జరిగినా ఏం జరిగినా ఇంకా కదలడానికి లేదు కాబట్టి మౌనంగా చేస్తున్నాడు. చేస్తూ ఉంటే విభీషణుడు ఇక్కడ రెచ్చగొడుతున్నాడు, మీరు ఎంత ఆలస్యం చేస్తే అంత ప్రమాదం మీకేనని చెప్పి. అప్పుడు సుగ్రీవాదులందరూ కూడా విజృంభించి ఈ రాక్షస సైన్యాన్ని అంతా ఎట్లంటే అట్ట కొట్టి గందరగోళం చేసి ఎట్టెట్టో చేసేశారు. చేసేటప్పటికి అప్పుడేమంటే ఈ ఇంద్రజిత్తు అనేటువంటి వాడు హోమాన్ని వదిలిపెట్టి రావడంలే, చేస్తూనే ఉన్నాడు. అప్పుడు ఇంకా లాభం లేదని చెప్పి ఈ వానర సైన్యం అంతా కూడా ఈ రాక్షస సైన్యాన్ని బాగా చెదరగొట్టిన తర్వాత లక్ష్మణస్వామి తన బాణ పరంపరలతో ఈ రాక్షసుల యొక్క ప్రతి ఒక్కరికి ఒక్కొక్కరికి 10 బాణాలు గుచ్చుకునేట్టు కొట్టాడు అనమాట. కొట్టిన తర్వాత వాళ్ళు ఒక్కరవ పర్వతాకారాలు ఉండే రాక్షసులు సంధించారు. అప్పుడు లక్ష్మణస్వామి నేరుగా లోపలికి ప్రవేశించాడు. ఈ రాక్షస సైన్యాన్ని అంతా కూడా ఈ వానరులు యుద్ధం చేస్తున్నారు. అప్పుడు ఈ విభీషణుడు ఏం చెప్పాడంటే, నాయన ఇప్పుడు ఇంద్రజిత్తుతో నువ్వు యుద్ధం చెయ్యాలంటే ఇంద్రజిత్తు ఎక్కడుంటాడో ఏందో ఏ సమయంలో ఉంటాడో అది కాదు మనకు కావాల్సింది. మొట్టమొదట ఇంద్రజిత్తు నికుంభిలాయాగం చేసే ప్రాంతానికి మనం పోవాలి. ప్రాంతానికి పోవాలి అంటే ఇప్పుడు రాక్షస సైన్యాన్ని చెల్లాచెదరు కొట్టారే గాని రాక్షస సైన్యం పక్కనే లేడు గడి ఇంద్రజిత్తు, ఎక్కడో దూరంలో ఉన్నాడు. ఎక్కడ ఏమిటి అంటే ఈ విభీషణుడు ఏం చేశాడంటే లక్ష్మణస్వామిని తీసుకుని నేరుగా ఆయనకు తెలుసు కాబట్టి ఆ అరణ్యంలోకి వెళ్ళిపోయినాడు అనమాట. అంటే ఆ అరణ్యంలో కీకారణ్య మధ్యంలో ఆయన యొక్క నికుంభిలాయాగం ప్రారంభించాడు. వీళ్ళు బయట 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు యువతలు ఉన్నారు వీళ్ళు కాపలా అనమాట. లోపలికి ఎవరు పోలే. వీళ్ళందరినీ చల్లాచెదురు చేసుకుని వీళ్ళు యుద్ధం చేస్తూ ఉంటే వీళ్ళిద్దరూ మాత్రం విభీషణ లక్ష్మణస్వామి లోపలికి వెళ్ళారు. లోపలికి వెళితే విభీషణుడు ఏం చెప్పాడంటే, నాయన నువ్వు ముందు ఇంద్రజిత్తుతో యుద్ధం చేయొద్దు,
నేరుగా నెగ్రోధ వృక్షం దగ్గరికి నెగ్రోధ వృక్షం దగ్గరికి వాడు ఖచ్చితంగా వస్తాడంటే ఆ విద్య వాడు పూర్తి చేసుకుని ఏదైనా అదృశ్యమైపోవాలి అనుకుంటే ఇక్కడికి వచ్చి అదృశ్యం అవుతాడు వాడు ఈ ప్రాంతంలో ఈ హోమం జరిగేటప్పుడు. కాబట్టి మనం ముందు నెగ్రోధ వృక్షం దగ్గరికి పోదామన్నాడు. నెగ్రోధ వృక్షం మూలంలో ఉన్నాడు అనమాట. విభీషణుడు లక్ష్మణస్వామి నిలబడున్నారు ధనుర్బాణాలు ధరించి. ఇంద్రజిత్ ఏమంటే హోమం చేస్తున్నాడు, ఏం మనశ్శాంతి లేదు. ఏమంటే వీళ్ళు గలబా అయిపోయింది, గందరగోళం చేసేస్తున్నారు, హాహాకారాలు చేస్తున్నారు, అరుస్తున్నారు, కొడుతున్నారు, అయ్యా మమ్మల్ని చంపేస్తున్నారు అన్నారు, కొట్టేస్తున్నారు, మమ్మల్ని అడిగి కావట్లేదు, మేమందరం మరణిస్తున్నాం, రక్షించు రక్షించు ఇంద్రజిత్ అని అరుస్తున్నారు అనమాట. ఈ హడావుడికి మంత్రం కూడా దోచలేదు. ఏందబ్బా ఇది గొడవగా ఉందని చెప్పి ఆ మనస్సు భంగం అయిపోయింది అనమాట. భంగం అయ్యేటట్టు లేచేసాడు పైకి. లేచేసి ఇక వీళ్ళ అంతు చూస్తామని చెప్పి ధనుర్బాణాలు ధరించి రథం మీద ఎక్కినటువంటి వాడి, రథం సిద్ధంగా అక్కడే ఉంది, ఆ రథం మీద ఎక్కి మర్రి చెట్టు దగ్గరికి బయలుదేరాడు. మర్రి చెట్టు దగ్గరికి పోయి ఒక మంత్రోపాసన చేస్తాడు. మంత్రోపాసన చేస్తే ఇంక కనపడ్డు మనం. ఆ మర్రి చెట్టు దగ్గరకు వచ్చేటోటికి ఎందువల్లయ్యా మంత్రోపాసన మర్రి చెట్టు దగ్గరనే చేస్తున్నాడు, ఇక్కడే చేసుకోవచ్చు కదా అంటే, కొన్ని మంత్రాలు సిద్ధి అయిన తర్వాత కొన్ని ప్రాంతాల్లో చేస్తే త్వరగా సిద్ధిస్తాయి అన్నమాట. అంటే ఒక జపమైనా కూడా మనం ఇంట్లో కూర్చొని చేస్తే 10 రెట్లు, గోశాలలో కూర్చొని చేస్తే 100 రెట్లు, నదీ తీరంలో చేస్తే 1000 రెట్లు, ఇంకా దేవాలయంలో చేస్తే 10,000 రెట్లు, గుహల్లో చేస్తే 1,00,000 రెట్లు. ఇట్ట ఫలితం ఒకే నామానికి అనేక స్థానాల్లో నీకు ఫలితాలు ఉంటాయి. అట్ట ఈ యొక్క అదృశ్య శక్తులు, ఈ శక్తులన్నీ రావాలంటే మర్రి వృక్షం దగ్గర కానీ ఒక్కసారి జపం చేస్తే సిద్ధిస్తుంది అనమాట. అందువల్లనే మృత్యుంజయ అంటే మృత్యుంజయ మంత్రం కాదు, ఈ మృత సంజీవని విద్య నేర్చుకునేటప్పుడు ఆ శుక్రాచార్యులు కూడా ఒక మర్రి చెట్టు దగ్గర పరమేశ్వరుణ్ణి గురించి తపస్సు చేశాడు. ఎలా చేశాడయ్యా అంటే కాళ్ళు పైకి తల కిందకి పెట్టి తల్లకిందులుగా వేలాడుతూ ఆయన జపం చేశాడు. జపం చేస్తే త్వరగా సిద్ధించింది ఆయనకు. సిద్ధించి ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యి ఆ మృత సంజీవని విద్యను ఇచ్చాడనమాట. ఇట్లా కొన్ని సిద్ధులు త్వరగా సిద్ధించేదానికి ఈ పని చేస్తాయి. కాబట్టి ఆయనకి అలవాటు ఏంటంటే ఈ నికుంభిలా దేవాలయానికి వచ్చినప్పుడు ఇక్కడ ఏదన్నా కార్యక్రమాలు చేసినప్పుడు నేరుగా మర్రి చెట్టు దగ్గరికి పోయి అదృశ్యమైపోయింది అలవాటు అనమాట. ఆ మర్రి చెట్టు దగ్గరకు వచ్చేటప్పటికి ఆ నెగ్రోధ వృక్షం దగ్గర లక్ష్మణస్వామి కనపడ్డాడు. లక్ష్మణస్వామి ఇప్పుడు కనపడ్డాడు. ఆ లక్ష్మణస్వామి ఛాయ చూసి వికటాట్టహాసం చేశాడు ఇంద్రజిత్తు. ఇంద్రజిత్తు వికటాట్టహాసం చేయగానే విభీషణుడు ఉన్నాడు అక్కడ. విభీషణుడు ఏమన్నాడంటే, లక్ష్మణ నీవు ఇంకా ఆలోచన చేయొద్దు, ఆ ఇంద్రజిత్తును చంపేసి అన్నాడు. ఎప్పుడైతే ఆ మాట విభీషణుడు చెప్పేది ఇంద్రజిత్తు విన్నాడో క్రోధ తామ్రాక్షుడైపోయినాడు వాళ్ళ బాబాయ్ మీద. విభీషణ, నీవు మా పినతండ్రివే గాని మన వంశాన్నంతా నాశనం చేసింది నువ్వేను. ఎవరైనా ఎంత దుర్మార్గుడైనా కానీ పని చేస్తాడా? ఒకవేళ చెడ్డ చేసినటువంటి అన్నదమ్ముళ్ళున్నా కానీ ప్రాణావసాన సమయంలో అన్నదమ్ముల వైపే ఉంటారు కానీ శత్రువుల వైపు చేరేటువంటి వాళ్ళు ఎవరు ఉండరు. నీవు ఇటువంటి దుర్మార్గాన్ని చేసి మన కుటుంబాన్ని అంతా నాశనం చేశావు. నా రహస్యాలన్నీ కూడా వాళ్ళకి చెప్పావు. లేకపోతే ఈ సమయంలో నికుంభిలా యాగం జరుగుతుందనే విషయం లక్ష్మణుడికి ఏం తెలుసు, రాముడికి ఏం తెలుసు? నీవు నిగ్రోధ వృక్షం దగ్గరికి నేను వస్తాననే విషయం వీళ్ళకి ఎలా తెలిసింది నువ్వు చెప్పకపోతే? కాబట్టి మన కుటుంబ రహస్యాలన్నీ కూడా శత్రువులకు చెప్పి మన కుటుంబాన్ని మన రాజ్యాన్ని అంతా నాశనం చేసినటువంటి దుర్మార్గుడు నువ్వు అని చెప్పి రకరకాలుగా విభీషణుడిని తిట్టాడనమాట. అప్పుడు విభీషణుడు ఏం చెప్పాడంటే, నేను దుర్మార్గుడినో నీవు దుర్మార్గుడివో భగవంతుడికి తెలుసు. నేను చెప్పినటువంటి ధర్మాలు మీరు పాటించలేదు. ఎప్పుడూ కూడా ధర్మం ఏం చెప్తుందంటే అధర్మాన్ని వదిలిపెట్టేయమనే చెప్తుంది. నాయన చేసినటువంటివన్నీ కూడా అకృత్యాలు. ఆయన మీద నాకు గౌరవం ఉంది. గౌరవం ఉండి చేసింది మంచి పని కాదు, రాముడికి ఒప్పచెప్పమని చెప్తే ఆయన నా మాట వినలేదు, నన్ను తరిమేశాడు. మీరందరూ కలిసి కూడా దుర్మార్గమైన ఆలోచనలే నాయనకి చెప్పారు కానీ మంచి మాటలు మీరు చెప్పలేదు.
ఆయన మీ మాటే తీసుకున్నాడు కానీ నా మాట తీసుకోలేదు. ఇంకొక విషయం ఏం తెలుసా, అధర్మపరంగా ఒక ఇల్లు కాలిపోతూ ఉంటే యజమాని ఏం చేస్తాడు, ఆ ఇల్లును వదిలేస్తాడు, నీళ్లు పోసి ఆర్పాలని చూస్తాడు, అది ఆరకపోతే పెద్ద మంట అయిపోతే ఏం చేస్తాడని చెప్పి అడిగాడు విభీషణుడు. ఆ ఇల్లును వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. అదే విధంగా మీలో ఉండేటువంటి దుర్మార్గం పెరిగిపోతుంటే దాన్ని ఆపాలని చూశాను నేను. ఆపలేదు కాబట్టి, మీరు ఆరలేదు కాబట్టి, ఆరని మంటలుగా మీరు తయారైపోయినారు కాబట్టి ఆ గృహాన్నే వదిలేసి మనం ఎట్టయితే వెళ్ళిపోతాం, మన సొంత ఆస్తి అయినా మనం వదిలేస్తాం కదా కాలిపోతుంటే. అట్లా లంకానగరం అంతా ధ్వంసం చేసుకున్నది నేనుగా చేసింది కాదు, మీరేను. మీ పాపమే ఈ విధంగా ఫలించి లంకానగరం ధ్వంసం అయిపోతుంది. కాబట్టి నాశనం అయిపోయేటువంటి దాన్ని నేనేం చేయగలను, నా శాయశక్తిలా ప్రయత్నించాను, కుదరలేదు, అందువల్ల నేను వదిలిపెట్టి వచ్చేసాను. ఈ ధర్మాధర్మాల గురించి నువ్వు మాట్లాడాల్సిన అవసరం లేదు అని చెప్పి విభీషణుడు కరుగ్గా సమాధానం చెప్పాడు. ఆయన చెప్పిన తర్వాత అప్పుడు క్రోధ తామ్రాక్షుడైనటువంటి ఆ యొక్క ఇంద్రజిత్తు ఈ విభీషణుడి మీద బాణవర్షం కురిపించాడు. అదేవిధంగా లక్ష్మణస్వామిని కూడా బాణ పరంపరలతో రక్తసిక్త గాత్రుని చేసేసాడు కోపంతో. అప్పుడు లక్ష్మణస్వామి ఎలా ఉన్నాడయ్యా అంటే, ఇంద్రజిత్తు ప్రయోగించినటువంటి బాణ వర్షానికి ఆయన శరీరం అంతా కూడా ఆ రక్త ప్రవాహం అయిపోయి ఆ వికసించిన మోదుగ పుష్పాల మోదుగ వృక్షం మాదిరి ఉన్నాడు ఆయన. లక్ష్మణస్వామి కూడా చిన్నంగా కొట్టడం లేదు, తీవ్రమైనటువంటి బాణ పరంపరలతో ఆ ఇంద్రజిత్తుతో యుద్ధం చేస్తున్నాడు. ఆ ఇంద్రజిత్తు కూడా లక్ష్మణస్వామి యొక్క తీవ్రమైనటువంటి ఆ బాణ యుద్ధాన్ని చూసి ఆశ్చర్యపోతున్నాడు. త్రిలోకాల్లో ఈ విధంగా యుద్ధం చేసిన వాడు నాతో ఎవరు లేరని చెప్పి ఇంద్రజిత్తు కూడా ఆశ్చర్యపోతున్నాడు. భయంకరమైన సంగ్రామం జరుగుతుంది. భయంకరమైన సంగ్రామం జరిగేటప్పుడు ఆ ఇంద్రజిత్తు యుద్ధం చేస్తూ ఉంటే ఆంజనేయ స్వామి, సుగ్రీవుడు, ఆ జాంబవంతుడు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా ఆ రాక్షస సమూహాన్నంతా కూడా ధ్వంసం చేస్తూ ఇక్కడ ఇంద్రజిత్తును చుట్టుముట్టేశారన్నమాట. చుట్టుముట్టేసిన తర్వాత ఇంద్రజిత్తు తన రథంతో కొరవి తిరిగినట్టు అలాత చక్రం తిరిగినట్టుగా తిరుగుతూ, అలాత చక్రం అంటే ఏంటంటే మనం మామూలుగా ఏదైనా ఒక వెలుగు, ఒక మంటను, ఒక దివిటీని తీసుకుని గరగర తిప్పినప్పుడు మధ్యలో మనిషి కనపడకుండా ఉత్త జ్యోతే కనపడుతుంటుంది, దాని అలాత చక్రం అంటారు. అట్లా ఆ మనిషి అనేవాడు కనపడకుండా, రథం అనేటువంటిది కనపడకుండా ప్రయోగించే బాణ పరంపరలే కనపడుతూ తిరుగుతున్నాడు ఆయన. తిరుగుతూ యుద్ధం చేస్తున్నాడు. చాలా తీవ్రంగా ఉన్నది యుద్ధం. ఆ సమయంలో ఈ విధంగా యుద్ధం చేస్తే ఇంద్రజిత్తును జయించడం కష్టం అని చెప్పి సమయం చూచి లక్ష్మణస్వామి ఏం చేశాడంటే ఆ ఇంద్రజిత్తు యొక్క సారథిని చంపేశాడు. సారథిని ఎప్పుడైతే చంపేశాడో ఇంద్రజిత్తు రథ సారథ్యం కూడా తానే వహిస్తూ తానే చేస్తూ యుద్ధం చేస్తున్నాడు. అది చాలా ఆశ్చర్యం, ఎవరు చేయలేరు అన్నమాట. అది చూచి లక్ష్మణుడే ఆశ్చర్యపోతున్నాడు. ఆ విధంగా యుద్ధం చేసేటువంటి ఆ యొక్క ఇంద్రజిత్తు యొక్క గుర్రాలను చంపాలని చెప్పి ప్రమాది, శరభుడు, రభసుడు అనేటువంటి వాళ్ళు, గంధమాదనుడు, వీళ్ళు నలుగురు అన్నమాట. ఈ నలుగురు పోయి 4 గుర్రాలను చంపేశారు. అంటే పెద్ద పర్వతాకారులైనటువంటి వీళ్ళు నలుగురు ఒక్కసారి లంఘించినటువంటి వాళ్ళై ఆ ఇంద్రజిత్తు యొక్క రథం మీదకు దూకి రథం 4 గుర్రాలను చంపేసి ఆ రథాన్ని పొడి పొడి చేసేశారు. రథం ధ్వంసం అయిపోయిన పాట ఆ ఇంద్రజిత్తు ఆకాశంలోనే తిరుగుతున్నాడు అనమాట. ఆకాశంలోనే తిరుగుతూ వీళ్ళతో యుద్ధం చేస్తున్నాడు. రాక్షస సైన్యం అంతా ఉన్నది, రాక్షస సైన్యం అంతా ఉంది. లక్ష్మణస్వామి తీవ్రమైనటువంటి బాణ పరంపరలతో ఇదే అదనుగా ఉందని చెప్పి కొడుతున్నాడు అనమాట. ఆ సందర్భంలో ఇంద్రజిత్తు ధైర్యంగా యుద్ధం చేయలేక భయపడ్డాడు. కొంచెం లక్ష్మణస్వామి ధాటికి తట్టుకోలేకున్నాడు. అయితే ఇప్పుడు సరి అయినటువంటి రథం లేదు, సరి అయిన సారథి లేడు, యుద్ధం చేసేదానికి అవకాశం లేదు. వీళ్ళు వచ్చి చుట్టుముట్టేసి ఉన్నారు. అప్పుడు ఏం చెప్పాడంటే, ఎంత తెలివి గల్లవాడు ఇంద్రజిత్ అంటే, వాళ్ళతో యుద్ధం చేస్తూ 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 భూమి మీదకి దిగాడు అనమాట. భూమి మీదకి దిగేసి రాక్షసుల మధ్యలో ఉండి వానరులతో యుద్ధం చేస్తూ రాక్షసులతో ఏం చెప్పాడంటే, మీరు ఈ విధంగానే యుద్ధం చేస్తూ ఉండండి, నేను యుద్ధ రంగంలో ఉన్నట్టే అనిపిస్తూ ఉండాలి అందరికీ, కానీ నేను లంకకు పోయి వేరే రథంలో వస్తానన్నాడు. అది సాధ్యమా? కానీ
ఈ వానర రాక్షసులు యుద్ధం చేస్తూనే ఉన్నారంటే లక్ష్మణస్వామి ఎదురుగా రాక్షసులు వచ్చేసి ఇంద్రజిత్తు కనపడని విధంగా ఇంతో యుద్ధం చేస్తున్నారు. వానరులందరినీ అట్లా ఆవరించేస్తున్నారు. వాళ్ళ సందులో నుంచి ఎట్ట వెళ్ళిపోయినాడో క్షణం లోపల లంకకి వెళ్ళిపోయినాడు అనమాట. వెళ్ళిపోయేసి క్రొత్త రథాన్ని సిద్ధం చేసుకుని కాంచన రథాన్ని మంచి సారథిని పెట్టుకున్నటువంటి వాడై మళ్ళా బయలుదేరి వచ్చాడు. మళ్ళా బయలుదేరి రావడమే ఇంద్రజిత్తుకు ఆయుష్ తీరిపోయిందని అర్థం. అక్కడ ఉన్నా పోయిండేది. అంటే వీరులుగా ఉండే వాళ్ళు అలా ఉండరు. ఏమయ్యా అలా వెళ్ళి రావడం సాధ్యమా? ఎవరికి తెలియకుండా పొయ్యి వెళ్ళి రావచ్చా? రావడానికి వీళ్ళందరూ కళ్ళు కప్పేసి ఉన్నారా, చూడలేదా అంటారేమో. కానీ ఇంద్రజిత్ అంత చాకచక్యంగా పోయి రాగాల్సిన వ్యక్తి అందరి మాదిరిగా అంత స్పీడ్గా పోయి వచ్చాడు అనమాట. అంత త్వరగా పోయి వచ్చేసాడంటే వీళ్ళు ఆలోచించే లోపల ఇంద్రజిత్ ఎట్టపోయినాడు అనుకునే లోపల మళ్ళీ రథంలో వచ్చేసాడు. ఒకసారి నేను మహాభారతం చెప్తున్నాను. అప్పుడు నాకు 19వ సంవత్సరం వయసు. 19వ సంవత్సరం వయసులో నేను శివాలయం దగ్గర చెప్తున్నాను. దాదాపు 200-300 మంది వింటున్నారనమాట. అది దాదాపు 7 నెలల పాటు జరిగిందా, 7-8 నెలలు చెప్పాను భారతాన్ని. ఆ 7 నెలలు చెప్పేటప్పుడు ఒకానొకసారి ఏమైందంటే, నేను పుస్తకాలని ఇంటి దగ్గర పెట్టుకునేవాడిని. మన ఇంటికి శివాలయానికి దాదాపు 3/4 కిలోమీటర్ ఉందన్నమాట. ప్రతిరోజు ఇక్కడి నుంచి నడిచి వెళ్ళి అక్కడ చెప్పి మళ్ళీ వస్తుండే. ఈ పుస్తకాలన్నీ కూడా నేను ప్రతిరోజు ఇక్కడ ప్రిపేర్ అయ్యి చదువుకొని మళ్ళీ అక్కడ బుక్ పెట్టేసి ఉండేది. దాన్ని పూర్తయిన పాటు మళ్ళీ ఇంటి నుంచి ఎత్తుకోపోయేవాడిని అనమాట పుస్తకం. అక్కడ ఏం జరిగిందంటే, ఆ రోజు ముందు రోజు సాయంత్రం అది విరాట పర్వమో ఏదో పూర్తి అయిపోయింది. ఉద్యోగ పర్వం సాయంత్రం ప్రారంభించాలి. నేను అక్కడికి వెళ్ళేటప్పుడు మామూలుగా ప్రారంభించి చెప్పడమే కదా అని చెప్పి వెళ్ళిపోయినాను. విరాట పర్వమే ఉంది అక్కడ, ఉద్యోగ పర్వం పుస్తకం లేదు. అందరూ వచ్చి కూర్చొని ఉన్నారు. అందరూ వచ్చి కూర్చొని ఉండేటప్పుడు అందరూ సిద్ధంగా ఇంక ప్రారంభిస్తాడు వినాలా అని చెప్పి ఆసక్తిగా కూర్చొని ఉన్నారు. నేను తీరా ప్రారంభించబోతే పుస్తకం లేదు, ఉద్యోగ పర్వం లేదు. ఎట్లా చేయాలి? ఇంటి దగ్గర ఉంది, దాదాపు 3/4 కిలోమీటర్లు. సరే, వాళ్ళందరూ కూర్చొని ఉండగానే అంటే ఇంద్రజిత్తు వెళ్ళి వచ్చేసాడనే దానికి నాకు ఆ సందర్భం గుర్తొచ్చింది అనమాట. సమయం అయినా కాకపోయినా, సందర్భం అయినా కాకపోయినా చెప్తున్నాను అనమాట. మీరు నమ్మండి నమ్మకపోండి, 5 నిమిషాల్లో మళ్ళీ ప్రారంభించి అక్కడే 5 నిమిషాల్లో ఎట్ట ప్రారంభించారు స్వామి, పుస్తకం ఎలా వచ్చింది మీకంటే, ఈ 1/4 కిలోమీటర్లు పరిగెత్తాను అనమాట నేను. వాళ్ళకి తెలియదు నేను వచ్చింది అంటే. ఈ ఇంద్రజిత్తు వెళ్ళిపోయింది లక్ష్మణస్వామి వాళ్ళకి ఎవరికి తెలియదు కదా. అట్లాగా చేయొచ్చా అంటే చేయొచ్చు. ఆ 200 మంది కూర్చొనే ఉన్నారు. నేను దేవాలయం వెనక్కి వచ్చి, వెనక నుంచి దారి ఉందన్నమాట. ఆ వెనక దారిలో నుంచి అమిత వేగంగా అంటే నడిచిపోతే 1/2 గంట 3/4 గంట పడుతుంది. అట్లా కాకుండా పరిగెత్తుకుంటూ వచ్చి ఇంటికి వచ్చి పుస్తకం తీసుకొని మళ్ళీ పరిగెత్తుకుంటూ వెళ్ళి మళ్ళీ ఆ సిద్ధమైనట్టు మళ్ళీ ప్రారంభించాను. నేను ఇంటికి వచ్చిపోయింది ఎవరికి తెలియదు అనమాట. అది అందువల్ల ఏంటంటే, మనమే ఏది అశక్తులమైనటువంటి మనమే అంత ఇది చేస్తే ఇంకా ఇంద్రజిత్తు పోయి రావడం ఏముంది? ఇంద్రజిత్తు కళ్ళు మూసుకొని పోయేలా తెరిచేలా పోయొచ్చుంటాడు అనమాట. కాబట్టి ఆ ఇంద్రజిత్తు అలా కళ్ళు మూసి తెరిచే లోపల ఇంటికి పోయి రథాన్ని సిద్ధం చేసుకొని మళ్ళీ యుద్ధరంగంలోకి వచ్చేసాడు. మళ్ళీ కాంచన రథం దివ్యాశ్వాలతో భయంకరంగా యుద్ధం ప్రారంభించాడు. ఈ ఇంద్రజిత్తును జయించడం అంత సాధ్యమైనటువంటి పని కాదు. ఈ లోకరావణుడు ఇంద్రుణ్ణే పట్టుకొని వచ్చినటువంటి వాడిన, అందువల్ల ఇంద్రజిత్తు అని పేరు. అసలు ఇంద్రజిత్తుకు మేఘనాథుడు అని పేరు. ఇంద్రుణ్ణి పట్టుకొని వచ్చాడు కాబట్టి, బంధించాడు కాబట్టి ఇంద్రజిత్తు అని పేరు వచ్చిందనమాట. యుద్ధం చేస్తున్నాడు. ఈసారి యుద్ధంలో ఇంద్రజిత్తును ఎవరు జయించలేరు అనుకుంటున్నారు. అంత భయంకరమైనటువంటి యుద్ధాన్ని చేస్తున్నాడు. ఆ యుద్ధాన్ని చేస్తుంటే ఎలా ఉన్నదయా అంటే, ఈసారి విభీషణుడి మీద కూడా బాణవర్షం కురిపించాడు. ఈసారి వచ్చి యుద్ధం చేసేటప్పుడు లక్ష్మణస్వామి అంటే ఇంకా ఆలస్యం చేస్తే లాభం లేదనుకుంటున్నాడు. అదేవిధంగా ఆంజనేయ స్వామి, ఆ యొక్క సుగ్రీవుడు కూడా విజృంభించాడు. కొంత సమయం ఆంజనేయ స్వామి మీద ఎక్కి యుద్ధం చేశాడు.
కొంత సమయం ఆంజనేయ స్వామి నుంచి దిగి యుద్ధం చేశాడు. రకరకాలుగా చేస్తున్నారు సందర్భానుకూలంగా. ఇట్లా యుద్ధం చేస్తూ ఉంటే ఇంద్రజిత్తు తనకు తెలిసినటువంటి దివ్యాస్త్రాలన్నీ కూడా ప్రయోగించాడు. దివ్యాస్త్రాలన్నింటినీ కూడా ఈ యొక్క లక్ష్మణస్వామి మధ్యలో భంగం చేసేసాడు. తర్వాత ఈ భయంకరమైనటువంటి కొన్ని దివ్యాస్త్రాలు లక్ష్మణస్వామి యొక్క వక్షస్థలం మీద ప్రయోగించాడు. వక్షస్థలం మీద ప్రయోగిస్తే ఇంద్రజిత్తు ప్రయోగించినటువంటి అస్త్రాలు లక్ష్మణస్వామి వక్షస్థలానికి తగిలి ముక్కలు ముక్కలైపోయినాయి, దిగబళ్ళ లోపలికి. అప్పుడు ఇంద్రజిత్తు అర్థం చేసుకున్నాడు, లక్ష్మణుడు అభేద్యమైన కవచం ధరించున్నాడు కాబట్టి వక్షస్థలం మీద మనం బాణ ప్రయోగం చేస్తే కుదరదని చెప్పి ఇక ఆ మెడ మీద, తల మీద, చేతులు, కొసలు, వేళ్లు అంటే ఎక్కడైతే బాణ పరంపరలు దిగబడతాయో అక్కడంతా కూడా దించేశాడు అనమాట. ఆ యొక్క కొండలో నుంచి గైరిక ధాతువులు గారినట్టుగా ఈయన యొక్క శరీరంలో నుంచి రక్త ప్రవాహం వస్తుంది ఆ లక్ష్మణస్వామిలో నుంచి. ఎన్ని బాణాలు ప్రయోగించినా లక్ష్మణస్వామికి వచ్చినటువంటి నేర్చుకున్నటువంటి ఆ విశ్వామిత్రుడి ద్వారా నేర్చుకున్నటువంటి సకల శస్త్రాస్త్రములు ప్రయోగించాడు. ఇంద్రజిత్తు ఏమీ చంకడం లేదు. అప్పుడు ఒకవైపు నుంచి సుగ్రీవుడు రాళ్ల ప్రయోగం చేస్తున్నాడు, ఒకవైపు నుంచి ఆంజనేయ స్వామి చెట్లతో కొడుతున్నాడు, ఒకవైపు జాంబవంతుడు ఆ సకల సైన్యం యుద్ధం చేస్తున్నా కానీ ఇంద్రజిత్తు వికటాట్టహాసం చేస్తూ మీరెంత అన్నట్టుగా యుద్ధం చేస్తున్నాడు. ఇప్పుడు వీడిని ఎలా చంపాలి, వీడు ఎలా మరణిస్తాడు అని అర్థం కాక ఎన్ని రోజులు చేశారో తెలుసా? 3 రాత్రులు 3 పగళ్ళు చేశారు. ఆ యుద్ధం ఆపనే లేదన్నమాట. 3 రాత్రులు 3 పగళ్ళు నిర్విరామంగా యుద్ధం చేశారు. అయినా ఇంద్రజిత్తు ఎక్కడా భయపడడం లేదు. అప్పుడు లక్ష్మణస్వామి తీవ్రమైనటువంటి ఒక అర్ధచంద్రాకార బాణంతో ఈ ఇంద్రజిత్తు యొక్క సారథిని చంపేశాడు. సారథిని చంపగానే వెంటనే విభీషణుడు పోయి ఈసారి ఆ ఇంద్రజిత్తు యొక్క గుర్రాలన్నింటినీ కూడా విభీషణుడు చంపేశాడు తన గదాదండంతో. రథం భగ్నం అయిపోయింది. రథం భగ్నం అయిపోయిన తర్వాత ఆ ఇంద్రజిత్తు తనకుండేటువంటి దివ్యాస్త్ర ప్రయోగాలన్నీ కూడా ఈ లక్ష్మణస్వామి మీద తీవ్రంగా చేస్తున్నాడు. దేవతలందరూ చూస్తున్నారు. దేవతలు, యక్షులు, కిన్నరులు, గంధర్వులందరూ కూడా ఈ యొక్క లక్ష్మణ ఇంద్రజిత్తుల యొక్క యుద్ధాన్ని ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు, అసలు లక్ష్మణస్వామి గెలవగలడా అన్నట్టు అనిపిస్తుంది. ఒక్కోసారి ఇంద్రజిత్తు సామాన్యుడు కాదే వీడు లక్ష్మణస్వామిని చంపేస్తాడేమో అన్నట్టు అనిపిస్తుంది. ఈ భయంకరమైన యుద్ధాన్ని ఎలా అని చెప్పి అందరూ చూస్తూ ఉంటే ఈయన దగ్గరుండే దివ్యాస్త్రాలన్నీ కూడా అయిపోయినాయి. అప్పుడు విభీషణుడు ఏం చెప్పాడంటే, నాయన ఇంద్రజిత్తు విపరీతమైనటువంటి శక్తితో విజృంభిస్తున్నాడు, లక్ష్మణ ఇక నువ్వు ఆలస్యం చేయకూడదు. ఈ సందర్భంలో రథం భంగం చేసేసాం, యుద్ధ గుర్రాలను సారథిని లేకుండా చేశాం కాబట్టి ఇప్పుడు మరలా వాడు ఆలోచించుకొని ఇంటికి పోయి మళ్ళీ ఇంకో రథంలో తెచ్చుకునే లోపల వీడిని చంపేయాలా, వాడి శక్తి కొంచెం క్షీణిస్తూ ఉన్నట్టుంది, గమనించు అన్నాడు. గమనించనేటువంటి ఈ లక్ష్మణస్వామి బాణ పరంపరలకు ఆ ఇంద్రజిత్తు యొక్క బలం కొంచెం క్షీణిస్తూ కనపడుతుంది అన్నమాట. అప్పుడు లక్ష్మణస్వామి ఏం చేశాడంటే ఇంకా రామచంద్రమూర్తిని స్మరణ చేసి ఒక దివ్యాస్త్రాన్ని తీసుకున్నాడు. ఆ దివ్యాస్త్రాన్ని తీసుకున్నటువంటి వాడై అది ఐంద్రాస్త్రం అన్నమాట. ఇంద్ర సంబంధమైనటువంటి అస్త్రం అది. ఆ ఇంద్ర సంబంధమైనటువంటి ఆ అస్త్రాన్ని తీసుకొని దాన్ని అభిమంత్రించాడు, ధనస్సుకు ఎక్కుపెట్టాడు. దేవ యక్ష గారుడ కిన్నరాజులందరూ కూడా చూస్తూ ఉన్నారు. చూస్తుండేటప్పుడు ఆ ధనస్సుకు ఎక్కుపెట్టినటువంటి బాణానికి ఒక మంత్రాన్ని అనుసంధానం చేశాడు. ఏమిటయా అంటే, ధర్మాత్మా సత్య సంధశ్చ రామో దాశరథిర్యతి పౌరుషే చ ప్రతిద్వంద్వః శరైనం జహి రావణిం అన్నాడు. ఇది రామాయణానికి ముఖ్యమైనటువంటి మంత్రం అన్నమాట. ధర్మాత్మా సత్య సంధశ్చ రామో దాశరథిర్యది. రాముడు గాని ధర్మాత్ముడైతే, రాముడు గాని సత్యసంధుడైతే, రాముడు ఆ దశరథ మహారాజు యొక్క కుమారుడైనటువంటి రాముడు ధర్మాత్ముడు, సత్యసంధుడు, పౌరుషం కలిగిన వాడుగానైతే శరైనం జహి రావణిం, ఈ బాణం ఆ
రావణిం ఇంద్రజిత్తును సంహరించుగాక అన్నాడు. అది ఎంతో బలమైనటువంటి మంత్రం అన్నమాట. అంటే రామబాణానికి తిరుగులేదంటారు కదా, రాములు వారు గాని బాణ ప్రయోగం చేస్తే ఇంకా దానికి తిరిగేలేదు. ఇక్కడ రామచంద్రమూర్తి యొక్క నామాన్ని స్మరించి బాణాన్ని ప్రయోగిస్తున్నాడు. కాబట్టి మనసా వాచా కర్మణ రామచంద్రమూర్తిని తలుచుకున్నాడు. రామచంద్రమూర్తి ఇక్కడ లేడు, కానీ రామచంద్రమూర్తి యొక్క మంత్రం ఇక్కడ ఉందన్నమాట. ఆ మంత్రాన్ని అభిమంత్రించి ఇంకొక రామ మంత్రాన్ని ఎందుకు అనుసంధానం చేశాడో తెలుసా? రామ మంత్రాన్ని అనుసంధానం చేయాలంటే రామ అంటే రా అంటే నారాయణుడు, మా అంటే శివుడు. అంటే వైష్ణవ శివశక్తులు రెండు కలిస్తే గాని ఈ ఇంద్రజిత్తును చంపలేరు అన్నమాట. శివస్వరూపుడైనటువంటి ఆంజనేయ స్వామి అక్కడే ఉన్నాడు. రామచంద్రమూర్తి ఈయన్ను లక్ష్మణస్వామిని ఆశీర్వదించి పంపించున్నాడు. కాబట్టి జయం మనకేను అని చెప్పి ఆ శివకేశవులనిద్దరినీ కూడా ప్రార్థించినట్టుగా ఆయన ధర్మాత్మా సత్య సంధశ్చ రామో దాశరథిర్యది పౌరుషేచ ప్రతిద్వంద్వ శరైనంజహి రావణిం అని ఆ ధనస్సుకు ఈ యొక్క బాణాన్ని అనుసంధానం చేసినటువంటి వాడై సంధించి ఆకర్ణాంతం లాగినటువంటి వాడై విజృంభించి ఘోరంగా యుద్ధం చేస్తున్నటువంటి ఆ ఇంద్రజిత్తు యొక్క కంఠసీమ ఖండించే విధంగా ప్రయోగించాడు. ఎప్పుడైతే ఆ విధంగా ప్రయోగించాడో నేరుగా బాణం వచ్చినటువంటిదై ఆ ఇంద్రజిత్తు యొక్క కంఠాన్ని ఖండించేసింది. ఆ కుండలములు సువర్ణమయమైనటువంటి ఆ బంగారు కిరీటంతో ప్రకాశించేటువంటి ఆ ఇంద్రజిత్తు యొక్క కంఠం తెగిపోయింది. కంఠం తెగిపోయి పడిపోయింది. మొండెమల పక్కన పడిపోయింది. అప్పుడు రాక్షసులందరూ కూడా భయపడిపోయినారు. దేవతలందరూ కూడా హర్షధ్వనాలు చేశారు. వానరులందరూ కూడా సింహనాదాలు చేశారు. ఆ లక్ష్మణస్వామి మీద దేవతలందరూ పూలవాన కురిపించారు. లోక కంటకుడైనటువంటి ఈ ఇంద్రజిత్తును ఎవరూ సంహరించలేరు. మహాబల పరాక్రమ సంపన్నుడైనటువంటి లక్ష్మణస్వామి కాబట్టి సంహరించాడు అని చెప్పి ఆ లక్ష్మణస్వామి మీద దేవతలందరూ పూలవాన కురిపించారట. అప్పుడు ఆ రాక్షసులందరూ కూడా మిగిలిన రాక్షసులందరూ కూడా యుద్ధానికి వస్తే ఈ సుగ్రీవుడి సైన్యం అంతా కూడా ఆ రాక్షసుల్ని బెదిరించి చాలా మందిని చంపేశారు. మిగిలిన వాళ్ళు లంకా నగరానికి వెళ్ళిపోయినారు. ఈ విధంగా ఇంద్రజిత్తు వధ జరిగింది. జరిగిన తర్వాత ప్రశాంతమైపోయినప్పటి వాతావరణంలో అందుకే క్షుద్ర విద్యలు చేయకూడదు అంటారు. ఈ క్షుద్ర విద్యలన్నీ చేస్తే ఏమవుతుందంటే కడకు ఇదే అవుతుందన్నమాట. ఆ నికుంభిలాదేవికి పూజ చేసి ఆ నికుంభిలాదేవి హోమాలు చేసి చాలా మందిని ఇలా చంపేసి ఉన్నాడు ఈ ఇంద్రజిత్తు. అటువంటి దుర్మార్గమైనటువంటి యొక్క ఆభిచారికాలన్నీ కూడా చేస్తే ఇటువంటి మరణమే లభిస్తుంది. ఆ దేవాలయం దగ్గరే ఆ యొక్క నికుంభిలాదేవి సమీపంలోనే ఆ మర్రి చెట్టుండే ప్రాంతంలోనే ప్రాణాలు పోయినాయి కదా. కాబట్టి ఎప్పుడూ కూడా క్షుద్ర విద్యల జోలికి పోకూడదు. ఆ క్షుద్ర విద్యలు అనేటువంటివి ఏవయ్యా అంటే మనకు మంచి చేస్తే చేస్తాయి, అవి కానీ తిరగొట్టాయంటే మనకే ప్రమాదం అనేది ఈ ఇంద్రజిత్తు ద్వారా మనం తెలుసుకోవాలన్నమాట. అంత శక్తివంతుడైనా కానీ నశించిపోయినాడు ఇంద్రజిత్. తర్వాత సంతోషంగా ఈ విభీషణుడు ఈ యొక్క లక్ష్మణుడు వీళ్ళందరూ కూడా కలిసి రామ దర్శనం చేసుకోవాలి అని చెప్పి రాముల వారి దగ్గరికి హర్షధ్వనాలు చేస్తూ సంతోషంతో వెళ్ళారు. వెళ్ళిన తర్వాత లక్ష్మణస్వామి శరీరం అంతా గాయాలే, ఒళ్ళంతా కొట్టేసి ఉన్నాడు అనమాట. ఆ జాంబువంతుడు ఈ యొక్క సుగ్రీవుడు ఆంజనేయ స్వామి యొక్క వాళ్ళందరూ కూడా పక్కన నడుస్తుంటే వాళ్ళని ఆసరాగా తీసుకొని పోతున్నాడు అనమాట లక్ష్మణస్వామి. అన్ని దెబ్బలు తగిలిపోయినాయి ఆయన. అక్కడికి పోయిన తర్వాత రామచంద్రమూర్తికి నమస్కారం చేశాడు. నమస్కారం చేసి ఇంద్రజిత్తు మరణించాడు అని చెప్పాడు. నేను చంపానని చెప్పలే, పెద్దవాళ్ళకి అట్లా చెప్పకూడదు అన్నమాట. ఇంద్రజిత్తు మరణించాడన్నా అన్నాడు. అప్పుడు విభీషణుడు చెప్పాడు, ఇంద్రజిత్తు మరణించాడు, కానీ ఇంద్రజిత్తు కంఠాన్ని ఖండించింది మాత్రం లక్ష్మణస్వామి బాణమేనని చెప్పాడు అనమాట విభీషణుడు. అప్పుడు రామచంద్రమూర్తి సంతోషంతో ఆ లక్ష్మణస్వామిని దగ్గరకు తీసుకొని ఒళ్ళో కూర్చోబెట్టుకొని
శిరస్సు వాసన చూచి కౌగిలించుకొని ముద్దు పెట్టి సంతోషపడి చాలా గొప్ప పని చేశావు నాయన అని చెప్పి మెచ్చుకున్నాడు. ఆమెను సుషేణుని పిలిచి, సుషేణ మా తమ్ముడి యొక్క ఈ గాయాలన్నీ మాన్పోవయ్యా త్వరగానని చెప్పి అన్నాడు. అప్పుడు సుషేణుడు వచ్చి అనేకమైనటువంటి మూలికలు ఆయన దగ్గర ఉంటాయి కదా, అవన్నీ ఉపయోగించి ఈ జాంబవంతుడికి, సుగ్రీవుడికి, వానరులకి తగిలినటువంటి దెబ్బలన్నీ కూడా గాయాలన్నీ శుభ్రం చేసేసి ఆ మందులు వాడిన తర్వాత వాళ్ళందరికీ ఆరోగ్యవంతులుగా తయారైనారు, ఆనందంగా ఉన్నారు. ఇక్కడేమంటే ఈ రాక్షస సమూహం అంతా వెళ్లి కొంతమంది రావణాసురుడితో ఇంద్రజిత్తు మరణించాడని చెప్పిన తర్వాత, ఇంద్రజిత్తు మరణించాడని ఎప్పుడైతే చెప్పారో రావణాసురుడు ఇంక తట్టుకోలేక పుత్రశోకంతో మూర్ఛపడిపోయినాడు. చాలాసేపు తెలివి లేదు రావణాసురుడు. చాలాసేపు తర్వాత తెలివి వచ్చి, ఇంద్రజిత్తు మరణించాడా, ఇంద్రజిత్తు అందరినీ చంపుతాడు కానీ ఇంద్రజిత్తును చంపేవాడు కూడా ఉన్నాడా అని చెప్పి ఆ లక్ష్మణుడు చంపేశాడని చెప్తే చాలా బాధపడుతూ ఆ బాధలోనే క్రోధ తామ్రాక్షుడైనటువంటి యొక్క రావణాసురుడు, దీనికంతా కారణం సీతే కదా, సీత వల్లే కదా నాకు ఈ యొక్క బాధ వచ్చింది, నాకు పుత్రశోకం వచ్చింది, ఆ సీతను, మాయా సీతను ఇంద్రజిత్తు సంహరించాడు, నేను నిజం సీతనే సంహరించేస్తాను చూడని చెప్పి క్రోధ తామ్రాక్షుడై కత్తి తీసుకుని ఆ సీతాదేవిని సంహరించాలి అని చెప్పి అశోకవనానికి హుటాహుటిగా పోతున్నాడు ఈ యొక్క క్రోధంతో ఆ రావణాసురుడు. అప్పుడు ఆ క్రోధంతో రావణాసురుడు వెళ్ళేటప్పుడు ఆ సీతాదేవి కూడా రావణాసురుడు వచ్చేటువంటి పరిస్థితిని చూసి గడగడ వణికిపోతుంది. ఈ దుర్మార్గుడి చేతిలో నేను మరణించాల్సి వచ్చింది కదా, ఆ రోజు ఆంజనేయ స్వామి వీపు మీద ఎక్కి వెళ్లిపోయి ఉన్నా గాని పోయి ఉండేది, ఈ రోజు రామచంద్రమూర్తి లంకలో ఉండి కూడా ఈ దుర్మార్గుడి చేతి నేను మరణించాల్సి వచ్చింది అని ఆమె బాధపడుతూ ఉన్నది. రావణాసురుడు కత్తి తీసుకొని భయంకరంగా ఆమె మీదకు పోతూ ఉండగా సుపార్షుడు అనేటువంటి మంత్రి నేరుగా వచ్చి రావణుని పట్టుకున్నాడు. రావణ, సీతను సంహరిస్తావా? నీ పౌరుషం ఏమైపోయిందయ్యా? నువ్వు ఇంత బ్రతికి సీతను సంహరిస్తావా? స్త్రీని సంహరించకూడదు, ఇది మంచి పద్ధతి కాదు. నువ్వు సంహరించగలిస్తే రాముణ్ణి సంహరించు, నీ పగ తీర్చుకో గాని సీత మీద నా నీ పగ తీర్చుకునేది అన్నాడు. అనేటోటికి రావణాసురుడు కూడా ఆలోచించి, సుపార్శ్వ మంచి విషయాన్ని గుర్తు చేశావు, నేను ఆవేశంలో స్త్రీవత చేయబోయినాను, ఇది తప్పు, ఆ రాముణ్ణి అంతు తేలుస్తానని చెప్పి మరలా నేరుగా వచ్చినటువంటి వాడి సభకు రావణాసురుడు మూల బలం అనేటువంటిది ఉన్నదన్నమాట. మూల బలం, ఆ మూల బలాన్ని తర్వాత అనేక మంది సైనికులు, సేనానాయకులు ఇంకా చాలా మంది ఉన్నారు, అందరూ సేనానాయకులను కలిసి మూల బలాన్నంతా తీసుకుని పోయి రాముడి మీదకి యుద్ధానికి వెళ్ళండి అని చెప్పి ఆజ్ఞాపించాడు. అప్పుడు ఈ సకల సైన్యాధ్యక్షులందరూ కూడా బయలుదేరి రామచంద్రమూర్తి మీదకి యుద్ధానికి వస్తున్నారు. ఆ యుద్ధం ఎలా జరిగిందనే విషయాన్ని మనం రేపు తెలుసుకుందాం.